ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 58వ సర్గ. వానరులంతా హనుమంతుడు చెప్పేది వినడానికి కుతూహలంగా ఎదురుచూస్తుంటే జాంబవంతుడు ఇలా కోరాడు: హనుమ, నువ్వు సీతాదేవిని ఎలా చూశావు? ఆమె ఏ స్థితిలో ఉంది? రావణుడు చాలా క్రూరస్వభావం కలవాడు. ఆమె పట్ల అతని ప్రవర్తన ఎట్లా ఉంది? అన్నీ జరిగినవి జరిగినట్లు ఉన్నవి ఉన్నట్లు చెప్పు. అంతేకాదు, యశ్చార్థస్తత్ర వక్తవ్యో గతైరస్మాభిరాత్మవాన్ రక్షితవ్యంచ యత్తత్ర తద్భవాన్ వ్యాకరోతు నః. నువ్వు చెప్పే వాటిలో రామలక్ష్మణ సుగ్రీవుల సన్నిధిలో ఏవి చెప్పవచ్చో ఏవి చెప్పకూడదో కూడా మాకు స్పష్టంగా తెలిసేలా చెప్పు. హనుమంతుడికి సీతావృత్తాంతం చెప్పమనేసరికి భక్తితో శరీరం గగుర్పొడిచింది. ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత. దక్షిణాన సీత ఉన్న దిశకు తిరిగి ఆమెకు నమస్కరించి జరిగినదంతా వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. మీరందరూ చూస్తుండగా మహేంద్ర పర్వతం మీద నుండి ఆకాశ మార్గంలో బయలుదేరాను కదా. కొంత దూరం వెళ్ళాక నాకొక భయంకరమైన విఘ్నం ఎదురయ్యింది. దివ్యము మనోహరము అయిన ఒక బంగారు పర్వత శిఖరం సముద్రంలోంచి హఠాత్తుగా లేచి నా దారికి అడ్డంగా నిలిచింది. అది ఒక విఘ్నమని భావించి దాన్ని బద్దలు కొట్టి ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాను. ప్రహతంచ మయా తస్య లాంగూలేన మహాగిరేః శిఖరం సూర్య సంకాశం వ్యసీర్యత సహస్రధా. సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ మహాగిరి శిఖరాన్ని తోకతో కొట్టాను. అది 1000 ముక్కలై పడింది. ఆ పర్వతం నా ఉద్దేశ్యం గ్రహించి మానుష రూపం ధరించి శిఖరం మీద నిలిచి నాతో ఇలా అంది: నాయనా, నా పేరు మైనాకుడు. నేనీ సముద్రంలో ఉంటాను. నీ తండ్రి వాయుదేవుడికి ఇష్టుడిని. పితృవ్యంచాపి మాం విద్ధి. నీకు పినతండ్రి వంటి వాడిని. పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. అవి ఆకాశంలో సంచరిస్తూ తోచిన చోట వాలి ప్రజలను బాధిస్తూ ఉండేవి. పాకశాసనుడు అంటే దేవేంద్రుడు పర్వతాల ప్రవర్తన గురించి విని ప్రజలను రక్షించడానికి వజ్రాయుధంతో వాటి రెక్కలు ఖండించాడు. నా రెక్కలు ఖండించేలోగా నీ తండ్రి వాయుదేవుడు నన్ను ఎత్తుకుపోయి ఈ సముద్రంలో పడేలా చేసి రక్షించాడు. ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేయడానికి ఇప్పుడు నాకొక అవకాశం వచ్చింది. రాముడు ధర్మాన్ని రక్షించేవారిలో శ్రేష్ఠుడు. పరాక్రమంలో మహేంద్రుడితో సమానమైనవాడు. నువ్వు రామకార్యం మీద వెడుతున్నావు. నేను నీకు సహాయం చెయ్యాలి. ఈ సముద్రం చాలా విశాలమైనది. ఒక్క దుముకుతో దీన్ని దాటడం చాలా కష్టం. అయితే నువ్వు దాటలేవని కాదు, కొంత విశ్రాంతి తీసుకు వెడితే శ్రమ లేకుండా దాటగలవు. అందువల్ల నువ్వు విశ్రాంతి తీసుకుందుకు వీలుగా సముద్రం నుంచి పైకి లేచాను. నా శిఖరాల మీద విశ్రమించి రుచికరమైన ఫలమూలాలు ఆరగించి మిగిలిన సముద్రాన్ని దాటు. నేను విశ్రమించే అవకాశం లేదని విన్నవించి ముందుకు సాగాను. మైనాకుడు నాకు అనుజ్ఞ ఇచ్చి ఆశీర్వదించి అంతర్ధానం అయ్యాడు. నేను వేగం పెంచి ముందుకు సాగాను. చాలాసేపు ప్రయాణం చేశాక ఆకాశంలో భయంకరమైన రూపం ధరించి నా మార్గానికి అడ్డుగా నిలిచిన నాగమాత సురసను చూశాను. ఆమె, హరిసత్తమా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా చూపించారు. చాలా కాలానికి దొరికావు. నిన్ను తినేస్తాను అంది. నేను తెల్లబోయి అంజలి ఘటించి ఇలా విజ్ఞాపన చేశాను: దశరథుడి కుమారుడు రాముడు భార్య సీతతోనూ సోదరుడు లక్ష్మణుడితోనూ దండకారణ్యంలో ప్రవేశించాడు. దుష్టుడైన రావణుడు రాముని భార్యని అపహరించాడు. రాముడి ఆజ్ఞానుసారం నేను సీత వద్దకు దూతగా వెడుతున్నాను. నువ్వు రాముడి దేశంలోనే ఉన్నావు. రాముడికి సహాయం చెయ్యడం నీకు కర్తవ్యమే. అందువల్ల నన్ను ముందుకు వెళ్ళడానికి అనుమతించు. కాదనుకుంటే సీతను చూచి ఆ సమాచారం రాముడికి చెప్పి తిరిగి వచ్చి నీ నోట్లో ప్రవేశిస్తాను. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఆడిన మాట తప్పను అన్నాడు. దానికి సురస, అబ్రవీన్నాతివర్తేత కశ్చిదేశవరో మమ. నేను అడ్డగిస్తే ఎవరూ నన్ను దాటిపోలేరు. ఇది నాకున్న వరం అంది. నేను మారు మాట్లాడకుండా శరీరం పెంచాను. ఆమె కూడా నేను పట్టేంతగా తన నోటిని పెంచింది. ఆమె నోరు బాగా పెద్దది అవగానే నేను బటనవేలంత అయిపోయి ఆమె నోటిలో ప్రవేశించి తక్షణం బయటకు వచ్చాను. ఆమెకు నమస్కరించి ముందుకు వెళ్ళడానికి అనుమతిమ్మని అడిగాను. ఆమె నిజస్వరూపం దాల్చి, సౌమ్యుడా, నీ విషయంలో చాలా సంతోషించాను. సుఖంగా వెళ్ళిరా.
నీకు తప్పక కార్యసిద్ధి కలుగుతుంది. సమానయచ వైదేహీం రాఘవేణ మహాత్మనా. సీతను రాముడితో కలుపు అంది. అది చూచి సకల ప్రాణులు బాగు బాగు అని ప్రశంసించాయి. అక్కడి నుంచి మళ్లీ గరుత్మంతుడితో సమానమైన వేగంతో ముందుకు వెళ్లాను. అంతలో నా వేగం తగ్గిపోయింది. చుట్టూ చూశాను, ఎవరూ కనబడలేదు. క్రిందకు చూస్తే నీటిలో ఉన్న ఒక రాక్షసి కనబడింది. ఆమె నా నీడను పట్టుకు లాగుతోంది. ఆమె వికటాట్టహాసం చేస్తూ ఇలా అంది: చాలా కాలంగా సరిపడిన ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నాను. నీ శరీరం చాలా పెద్దది. నాకు మంచి ఆహారంగా దొరికావు. నిన్ను తృప్తిగా తింటాను. నేను అలాగేని ఆమె నోరు పట్టనంత పెద్దగా శరీరం పెంచాను. ఆమెకు నా గురించి తెలియదు. నా శరీరంతో పాటు ఆమె తన నోటిని పెంచింది. నేను వెంటనే నా రూపం చిన్నదిగా చేసి ఆమె నోట్లో ప్రవేశించి ఆమె గుండెను తెంపి ఆకాశంలోకి ఎగిరాను. ఆమె చేతులు చాపి సముద్రంలో పడిపోయింది. ఆకాశంలో తిరిగే సిద్ధులు చారణులు హనుమంతుడు చాలా గొప్ప పని చేశాడు. సింహిక అనే ఈ భయంకరమైన రాక్షసిని అవలీలగా చంపాడు అంటూ ఉండగా విన్నాను. కర్తవ్యం స్మరించుకుంటూ దక్షిణ దిశగా సాగాను. సముద్రానికి దక్షిణాన అందమైన వృక్షాలతో ఉన్న తీరం, ఆ తీరంలో లంకానగరం కనిపించాయి. ఆ తీరంలో దిగి వెంటనే లంకలో ప్రవేశించడం కంటే చీకటి పడే వరకు వేచి ఉండడం మంచిదనుకున్నాను. సూర్యాస్తమయం అయ్యాక నా రూపం అతి చిన్నదిగా చేసుకుని లంకానగరంలోకి ప్రవేశించబోయాను. అంతలో కల్పాంత ఘన సన్నిభంగా, అంటే ప్రళయకాల మేఘంలా ఉన్న ఒక స్త్రీ ఎర్రగా మంటల్లా ఉన్న కేశాలతో అట్టహాసం చేస్తూ నాకు ఎదురుగా నిలబడింది. ఆమె నన్ను చంపడానికి ప్రయత్నించింది. నేను ఆమెను ఎడంచేత్తో ఒక్క గుద్దు గుద్ది ఓడించాను. ఆమె భయపడి ఇలా అంది: వీరుడా, నేను రూపుదాల్చిన లంకాపురాన్ని ఇంతవరకు అజేయంగా ఉన్నాను. నేడు నన్ను పరాక్రమంతో జయించావు. నువ్వు రాక్షసులందరినీ ఓడించగలవు. నీకు విజయం తథ్యం. ప్రదోషకాలంలో లంకానగరంలో ప్రవేశించాను. రాత్రి అంతా లంకని, రావణాంతఃపురాన్ని, సీత కోసం వెదికాను. కాని ఆమె కనబడలేదు. నాకు దుఃఖం ముంచుకొచ్చింది. అలా దుఃఖిస్తుండగా రావణాంతఃపురానికి ఎదురుగా ఉన్న ఒక ఉద్యానవనం కనబడింది. ఆ వనంలో అనేక అశోక వృక్షాలున్నాయి. ఆ వనం మధ్యలో ఉన్న కాంచన కదళీవనం, అంటే బంగారు అరటి చెట్ల తోట చూశాను. వాటి మధ్య అందమైన ఒక శంషుపా వృక్షం ఉంది. ఆ వృక్షం ఎక్కి చుట్టూ చూశాను. ఒకదానిని మించి మరొకటిగా ఉన్న అందమైన వృక్షాలు, సరోవరాలు ఉన్నాయి. నేను కూర్చున్న శంషుపా వృక్షం కింద బంగారు రంగు మైఛాయతో ఉన్న యవ్వన మధ్యస్థ అయిన సీతను చూచాను. ఆమె కళ్ళు కమలపత్రాల్లా ఉన్నాయి. ఉపవాసాలతో ముఖం వాడిపోయి ఉంది. అందమైన జుట్టు మట్టి కొట్టుకుపోయి ఉంది. ఆమె శోకంతోనూ దైన్యంతోనూ కృషించిపోయి ఉంది. ఆడలేడిని పులులు చుట్టుముట్టినట్టు ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా ఉన్నారు. ఆ స్థితిలో ఆమె నాకు కనబడింది. ఆమెను చూస్తూ నేను ఆ శంషుపా వృక్షం మీదనే ఉండిపోయాను. ఇంతలో రావణుడి అంతఃపురంలో మనోహరమైన శబ్దం వినిపించింది. అదేమిటా అని శ్రద్ధగా విన్నాను. అది స్త్రీల వడ్డాణాలకున్న మువ్వలు, కాలియందెలు చేస్తున్న చప్పుడు. అటు చూశాను. రావణుడు, అతని భార్యలు అంతఃపురం నుంచి సీత ఉన్న వృక్షం వద్దకు వచ్చారు. తతోహం పరమోద్విగ్నః స్వం రూపం ప్రత్యసంహరం. నేను భయంతో నా రూపం మరీ చిన్నదిగా చేసుకున్నాను. చిన్న పక్షి అంత ప్రమాణానికి తగ్గిపోయి దట్టమైన ఆకుల మాటను కూర్చొని చూస్తున్నాను. రావణుణ్ణి చూడగానే సీత తొడలు భుజాలు దగ్గరకు లాక్కొని బాహువులతో వక్షస్థలాన్ని కప్పుకొని కూర్చుంది. బెదిరి వణిగిపోయింది. అలా దీనంగా ఉన్న ఆమెతో రావణుడు అవాక్షిరాః ప్రపతితో బహుమన్యస్వమామితి, తలవంచి నేలపై పడి నన్ను భర్తగా అంగీకరించు అని అనేక విధాలా ప్రార్థించాడు. ఆమె నుంచి స్పందన లేకపోవడంతో ఎరిచేత్వం తు దర్పాన్ మాం నాభినందసి గర్వితే ద్వౌమాసావంతరం సీతే పాస్యామి రుధిరంతవ. నువ్వు గర్వంతో నన్ను అంగీకరించకపోతే 2 నెలల గడువు దాటాక నీ రక్తం తాగుతాను అన్నాడు. ఆ మాటలకు సీత కోపంతో పరుషంగా సమాధానం చెప్పింది. రాక్షసాధమా, ఇక్ష్వాకు వంశానికి ప్రభు అయిన దశరథునికి కోడలిని, అమిత పరాక్రమవంతుడైన రాముడికి భార్యని అయిన నాతో ఇలా అవాచ్యాలు, అంటే అనకూడని మాటలు పలికినందుకు నీ నాలుక ఎందుకు తెగి పడిపోవడం లేదో తెలియదు. నా భర్త కంటపడే ధైర్యం లేక అతడు దూరంగా ఉన్న సమయంలో నన్ను అపహరించి తెచ్చావు. కించిద్వీర్యం తవానార్య, దుష్టుడా, నీ పరాక్రమం ఎంత అల్పమో దీనివల్లనే తెలుస్తోంది. నత్వం రామస్య సదృశః, నీకు రాముడికి పోలికెక్కడ? రాముడు యజ్ఞయాగాదులు చేసే ధార్మికుడు, ఆడిన మాట తప్పని సత్యవాది. నువ్వు నా భర్తకి
దాస్యేప్యస్య నయుజ్యసే, దాసుడుగా ఉండడానికి కూడా తగవు అంది. సీత మాటలకు రావణుడు మండిపడ్డాడు. కుడిపిడికిలి బిగించి సీతను చంపడానికి సిద్ధమయ్యాడు. అది చూసి అక్కడున్న స్త్రీలు హాహాకారాలు చేశారు. రావణుడి భార్య మందోదరి వచ్చి, ఈ సీతతో నీకేం పని? నిన్ను కోరుకుంటున్న యక్ష గంధర్వ దేవకన్యలతో క్రీడించు అంది. ఆ స్త్రీలంతా అతడి కోపం తగ్గించి అంతఃపురానికి తీసుకువెళ్లారు. తరువాత సీతకు కాపలా ఉన్న రాక్షస స్త్రీలు ఆమెను చాలా క్రూరంగా దారుణంగా భయపెట్టారు. రావణుణ్ణి భర్తగా అంగీకరించమని, అంగీకరించకపోతే చంపుతామని, తినేస్తామని బెదిరించారు. సీత వారి మాటలను తృణప్రాయంగా పరిగణించింది. ఆమె తనని లెక్క చేయకపోవడంతో వారు మరింత బెదిరించారు. సీత చాలా దుఃఖించింది. కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది. ఆమె ఏడుస్తుండగా త్రిజట అనే రాక్షసి అంతవరకు నిద్రపోతున్నది లేచి మిగిలిన రాక్షస స్త్రీలతో, కావాలంటే మీరు ఒకరినొకరు చంపుకు తినండి, సాధ్వీ శిరోమణి సీతను ఏమీ అనకండి, ఆమె నశించదు. ఇప్పుడు నాకొక భయంకరమైన కల వచ్చింది. ఆ కల రాక్షసుల సర్వనాశనాన్ని, సీత విజయాన్ని సూచిస్తోంది. మనమందరం రక్షించమని సీతను ప్రార్థిద్దాం, అదే మంచిదని తోస్తోంది. ఏ స్త్రీ దుఃఖంలో ఉండగా ఇటువంటి కల వస్తుందో ఆ స్త్రీకి త్వరలోనే దుఃఖాలు తొలగిపోతాయి. ఈ సీత జాలిగలది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనక ఆత్మజా, ఒక్క నమస్కారం చేస్తే చాలు, ప్రసన్నురాలై మన్ని కాపాడుతుంది అంది. ఆమె మాటలు విని సీత, అవోచద్యది తత్తథ్యం భవేయం శరణం హివహ, ఈమె చెప్పినది సత్యమే అయితే మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అంది. నేను ఏం చెయ్యాలా అని కొంతసేపు ఆలోచించాను. ఆమెతో ఎలా మాట్లాడాలా అని తర్కించుకొని ఇక్ష్వాకు వంశాన్ని కీర్తించడం ప్రారంభించాను. లంకలో రామకథ ఏమిటా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యం, దుఃఖం ఒకేసారి మనస్సును ముంచెత్తుతుంటే ఆ సీత నీళ్లు నిండిన కళ్ళతో, కస్త్వంకేన కథంచేహ ప్రాప్తో వానరపుంగవ కాచరామేణ తే ప్రీతి తన్మే శంసితుమర్హసి, వానరశ్రేష్ఠ, నువ్వెవరివి? ఎందుకు వచ్చావు? లంకలోకి ఎలా వచ్చావు? నీకు రాముడితో స్నేహం ఎలా ఏర్పడింది? నాకు అన్నీ వివరంగా చెప్పు అంది. నేను, దేవి, సుగ్రీవుడనే వానరరాజు ఉన్నాడు. అతడు మహాబలశాలి. అతడికి రాముడికి స్నేహం ఏర్పడింది. నిన్ను వెదకటంలో రాముడికి సుగ్రీవుడు సహాయం చేస్తానన్నాడు. నేను సుగ్రీవుడు భృత్యుణ్ణి. నా పేరు హనుమంతుడు. రాముడు పంపగా నేను వచ్చాను. రాముడు నీకు నమ్మకం కలగడానికి ఆనవాలుగా ఈ ఉంగరం నీకిమ్మన్నాడు. నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించు. నిన్ను రామలక్ష్మణుల వద్దకు తీసుకువెళ్లమంటావా అన్నాను. సీత నా వీపు మీద కూర్చొని రావడానికి నిరాకరించింది. రాముడు యుద్ధరంగంలో రావణుణ్ణి చంపి నన్ను తీసుకువెళ్లడమే అతడికి తగిన పని అంది. నేను రాముడికి చూపించడానికి ఏదైనా గుర్తుగా ఇమ్మన్నాను. ఆమె నాకొక చూడామణిని ఇచ్చింది. ఆ మణిని చూసి రాముడు నేను తన్ని చూశానని నమ్ముతాడని చెప్పింది. నేను ఆమెకు నమస్కరించి తిరిగి ఇక్కడకు రావడానికి బయలుదేరబోతుంటే ఇలా అంది, హనుమా, రాముడికి నా వృత్తాంతం అంతా చెప్పు. వీరులైన రామలక్ష్మణులు సుగ్రీవుడితో కలిసి వెంటనే ఇక్కడకు వచ్చేలా చూడు. రామలక్ష్మణులు రాకుంటే నేను కేవలం 2 మాసాలే జీవిస్తాను. ఆ తరువాత రాముడు చూడడానికి నేనుండను, అనాథలా మరణిస్తాను. ఆమె మాటలు విన్న నాకు రాక్షసుల మీద, రావణుడి మీద కోపం వచ్చింది. అప్పుడేం చెయ్యాలా అని ఆలోచించాను. శరీరం బాగా పెంచి అందమైన ఆ అశోకవనాన్ని నాశనం చేయడం ప్రారంభించాను. అది చూసి రాక్షస స్త్రీలు వెంటనే వెళ్లి రావణుడికి చెప్పారు. రాక్షసరాజు తన మనస్సు గ్రహించి ప్రవర్తించేవారు, సమర దుర్జయులు, అంటే యుద్ధంలో జయించడం సాధ్యం కానివారు అయిన 80,000 మంది కింకరులనే రాక్షసుల్ని నా మీదకి పంపాడు. వాళ్లు శూలాలు, ముద్గరాలు ధరించి యుద్ధానికి దిగారు. నేను వనం ముఖద్వారానికి ఉన్న పరిగ ఓడబీకి దానితో ఆ కింకర్లను సంహరించాను. నేను చంపుతుంటే తప్పించుకుని పారిపోయిన వాళ్లు రావణుడి దగ్గరకు పరుగున వెళ్లి ఆ మహాసైన్యం నశించిపోయిందని చెప్పారు. ఈలోగా అక్కడ ఉన్న అందమైన చైత్య ప్రాసాదాన్ని ఎందుకు వదిలేయాలి అనిపించింది. ఆ ప్రాసాదం లంకకే అలంకారం వంటిది. చేతిలో ఉన్న పరిగతో దాని కాపలా వాళ్లను చంపి ఆ ప్రాసాదాన్ని కూలగొట్టాను. అంతలో జంబుమాలి అనే వీరుణ్ణి సైన్యంతో యుద్ధానికి పంపాడు రావణుడు. ఆ జంబుమాలి ప్రహస్తుడనే మంత్రి కుమారుడు. నేను జంబుమాలిని, అతడి సైన్యాన్ని ఆ పరిగతోనే కొట్టి చంపాను. ఆ తరువాత మంత్రిపుత్రులను పదాతి సైన్యంతో పంపాడు. ఆ మంత్రిపుత్రులు మహాబలశాలులు. నేను వాళ్లను కూడా ఆ పరిగతోనే కొట్టి చంపాను. ఆ వార్త విని రావణుడు శూరులైన పంచసేనాగ్రనాయకులను పంపాడు. నేను వాళ్లనీ చంపాను. ఆ పైన రావణుడి కుమారుడు అక్షుడు యుద్ధానికి వచ్చాడు. అక్షుడు రావణుడికి మందోదరికి పుట్టినవాడు, మహాబలవంతుడు.
అస్త్రశస్త్ర ప్రయోగం చక్కగా నేర్చినవాడు. ఆ అక్షుడు కత్తి డాలు పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. నేను వెంటనే అతడి పాదాలు పట్టుకుని గెరగెరా నేలకు వేసి కొట్టాను. దానితో అతడు ముద్దయిపోయి ప్రాణాలు వదిలాడు. అక్షుడి మరణవార్త విని రావణుడు కోపంతో ఊగిపోయి ఇంద్రజిత్తు అనే కొడుకుని నా మీదకు పంపాడు. ఆ ఇంద్రజిత్తు బలశాలి, యుద్ధ దుర్మధుడు. నేను అతడి సైన్యాన్ని నాశనం చేశాను. అది చూసి ఇంద్రజిత్తు నన్ను యుద్ధంలో ఓడించడం సాధ్యం కాదని గ్రహించి బ్రహ్మాస్త్రం ప్రయోగించి నన్ను బంధించాడు. నేను దుబ్బున కింద పడిపోయాను. వెంటనే రాక్షసులు నన్ను తాళ్లతో బంధించి రావణుడి వద్దకు తీసుకుపోయారు. రావణుడు నన్ను కళ్లతో కాల్చేసేలా చూస్తూ, లంకకు ఎందుకు వచ్చావు, రాక్షసులను ఎందుకు చంపావు అని అడిగాడు. నేను, రాక్షసరాజా, నేను వాయుదేవుడి కుమారుడిని. నా పేరు హనుమంతుడు. సీతను చూడడానికి నీ భవనానికి వచ్చాను. నేను రాముడి దూతగా వచ్చాను. సుగ్రీవశ్చ మహాతేజాః సత్వాం కుశలమబ్రవీత్ ధర్మార్థకామ సహితం హితం పథ్యమువాచ చ. మహాతేజశాలి వానరరాజు సుగ్రీవుడు నీ కుశలం అడిగాడు. ధర్మార్థకామ సహితమైన హితవాక్యం సందేశంగా పంపాడు, విను. ఋష్యమూక పర్వతం మీద నివసిస్తూ ఉండగా పరాక్రమవంతుడైన రాముడు నాకు పరిచయమయ్యాడు. మంచి మిత్రుడయ్యాడు. అతడు తన భార్యను ఒక రాక్షసుడు అపహరించాడని చెప్పి ఆమెను వెతకటంలో సహాయం చెయ్యమన్నాడు. నేను వాలితో ఉన్న శత్రుత్వం వివరించి ఆ విషయంలో రాముడి సహాయం కోరాను. రాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని సంహరించి వానరరాజ్యం నాకు పట్టం కట్టాడు. ఇప్పుడు రాముడికి సహాయం చెయ్యడం నా కర్తవ్యం. అందుకే ఈ హనుమంతుణ్ణి ధర్మానుసారం నీ వద్దకు పంపుతున్నాను. వానర వీరుల చేతిలో నీ సైన్యం నశించిపోకముందే సీతను తీసుకువచ్చి రాముడికి అప్పగించు. దేవతలు పిలిస్తే వారి వద్దకు కూడా వెళ్లగల సమర్థులైన వానర వీరులను గురించి నీకు తెలుసు కదా. నేనిలా చెప్పగానే కళ్లల్లో నుంచి నిప్పులు కురిపిస్తూ రావణుడు నన్ను వధించమని ఆజ్ఞాపించాడు. రావణుడికి విభీషణుడనే ధర్మాత్ముడైన తమ్ముడున్నాడు. అతడు నన్ను చంపవద్దని రావణుణ్ణి ప్రార్థించాడు. రాక్షసరాజా, దూతవధ శాస్త్ర విరుద్ధం. మన శాస్త్రాల్లో ఎక్కడా దూతను చంపమని లేదు. దూత అప్రియమైన సందేశం తీసుకువచ్చినా, అతడి ప్రవర్తన అనుచితంగా ఉన్నా అతడిని శిక్షించే పద్ధతులు స్పష్టంగా ఉన్నాయి. దూతకు విరూపకరణం అంటే అంగవైకల్యం కలిగించడం వంటి శిక్షలున్నాయే తప్ప మరణదండన లేదు. నీ వంటి వాడు దూతవధకు పూనుకోకూడదు. ఈ నిశ్చయాన్ని వదిలిపెట్టు అన్నాడు. రావణుడు అంగీకరించి నా తోకను కాల్చమని ఆజ్ఞాపించాడు. రాక్షసులు వెంటనే జనపనారతో నేసినవి, నూలుదారాలతో నేసినవి, చిరిగిపోయిన పాతగుడ్డలు తెచ్చి నా తోకకు చుట్టారు. అవన్నీ బాగా తడిసేలా నూనె పోసి నిప్పంటించారు. నన్ను పిడికెళ్లతో పొడుస్తూ, కర్రలతో కొడుతూ, రాజమార్గాల్లో తిప్పుతూ నేను చేసిన నేరాలు పెద్దగా చాటించారు. తోక నుంచి ఎత్తుగా మంటలు లేస్తున్నా నాకేమీ బాధ కలగలేదు. తోక కాలుతున్నట్టే అనిపించలేదు. కొంతసేపు అయ్యాక నేను రూపం పెంచి నన్ను కట్టిన తాళ్లు వదిలయ్యేలా చేశాను. వెంటనే రూపం చిన్నది చేసి ఆ బంధనాల్ని విడిపించుకొని పక్కనే ఉన్న ఒక ఇనుప గడియను తీసుకొని ఆ రాక్షసులను చంపాను. వేగంగా నగరద్వారం మీదకు దూకి అక్కడి నుంచి ఒక ఇంటి మీద నుంచి మరొక ఇంటి మీదికి దుముకుతూ ఏమీ కంగారు లేకుండా లంకనంతనూ అగ్నికి ఆహుతి చేశాను. ఆకాశానికి అంటేలా లేచిన మంటల్లో లంకానగరం కాలిపోయింది. ఆ మహాగ్నిజ్వాలలో చూసి సీత కూడా కాలిపోయి ఉంటుందని విచారించాను. రామకార్యం చక్కగా పూర్తి చేసి చివరి వరకు వచ్చాక మొత్తం పాడు చేశానని దుఃఖించాను. అంతలో లంకంతా కాలిపోయినా జానకి మాత్రం క్షేమంగా ఉన్నది అన్న చారణుల మాటలు విన్నాను. ఈలోగా నాకు శుభశకునాలు కనబడ్డాయి. జానకి నశించి ఉండదని ఊహించాను. హృదయం ఆనందంతో నిండిపోయింది. వెంటనే సీతాదేవి ఉన్న శింశుపా వృక్షం వద్దకు వెళ్లాను. ఆమెకు నమస్కరించి తిరిగి సముద్రం దాటి మీ వద్దకు వచ్చాను. రాఘవస్య ప్రభావేణ భవతాం చైవ తేజసా సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితం. రాముడి ప్రభావం వల్ల, మీ తేజస్సు వల్ల ప్రభువు సుగ్రీవుడు అప్పచెప్పిన కార్యం సాధించి వచ్చాను. ఇంతవరకు లంకలో ఈ పనులన్నీ తగు విధంగా చేసుకువచ్చాను. తరువాత ఏం చెయ్యాలో చూడండి. స్వస్తి.